బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం ఏ పని చేసినప్పటికి కూడా కొంత శ్రమ వహిస్తేనే ఆ శ్రమకు ఫలితం ఉంటుంది కదా. లేకపోతే ఊరూరికే ఒక చెట్టు వేసి దానికి నీళ్లు లేకపోతే, మంచి ఎరువు వ్యవసాయం లేకపోతే ఆ చెట్టు పెద్దదయ్యేది ఎప్పుడు, మరి మనకు ఫలాలు ఇచ్చేది ఎప్పుడు? అది చూడండి. అందుకని పరమాత్ముడిని నువ్వు భజించకపోతే నిన్నెవరు రక్షిస్తారు? రక్షించడు. భజించిన వాళ్ళకే రక్షించడు, ఇంక ఏదీ లేని వాళ్ళకి ఎట్లా రక్షిస్తాడండి? రక్షించడు. నమ్మకాలు లేవు, చర్చ, సద్గురు దూషణ, ఇక దేవుడి విచారంగా డిబేట్స్, విపరీతమైనటువంటి మాటలు, ఇంక వేరే పని లేదు. ఒక క్రియ, విశేషమైనటువంటి ఇంట్లో ఒక నియమము, ఒక తపస్సు, ఒక నిశ్చయమైనటువంటి ఒక టైం టేబుల్ లేదు. 9 గంటలకు లేవచ్చు, 10 గంటలకు లేవచ్చు, 5 గంటలకే లేవచ్చు, కాఫీ తాగొచ్చు, 6 గంటలకే పడుకోవచ్చు, సినిమా చూసి 2 గంటలకు పడుకోవచ్చు. నియమమే లేదు, అంతే. అటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ క్రమప్రకారంగా పరమాత్ముడిని భజించిన వాళ్ళకే కష్టాలు ఉన్నాయి. ఇక ఏదీ లేనటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఒక ఉదాహరణ, ఈ కరోనా సంగతి ఉదాహరణ. మనకి ఏదో ఫస్ట్ ఒక అలా వచ్చింది అన్నాం కదా, దాంట్లో భయపడ్డాం మనమందరూ కూడా. చాలా ప్రారంభ దశల్లో గోణితాటు అంటే దుప్పటిని, కమ్మడిని ఎత్తి 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 ఉతుకుతుందట, తర్వాత ఇట్లా కొనకింతే, అట్లా అయిపోతుంది. ప్రారంభ దశలో చాలా అనుసరించారు, చాలా కరోనా వస్తుంది, అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చింది, ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇచ్చింది అంతే. ఆ గ్యాప్లో ఏం చేశాం మనం? పెద్దలు చెప్పినట్టు వినలేదు, డాక్టర్స్ చెప్పినట్టు వినలేదు, ఇక సర్కారు మాట లేనే లేదు. మనకు ప్రాణం కావాలంటే ఎట్లా వస్తుందండి? కేవలం ఒక ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నామంటే, పరమాత్ముడు ఈ ఆక్సిజన్ ఇవ్వకపోతే మనమేం బతికేవాళ్ళమా? లేకపోతే ప్రతి ఒక్కరూ ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్నేళ్ళు అయిన తర్వాత ఇది మాట వినటానికి కూడా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక సిలిండర్ పెట్టుకొని తిరగాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు వస్తుంది కూడా. ఎందుకు? దేశమంతా కలుషితమైపోయింది. మొత్తం కల్మషంతో కూడినటువంటిది. జీవితము కల్మషమే, వాతావరణము కల్మషమే, అన్ని విచారాలుగా కల్మషమే, మాట తీరు కల్మషమే, నువ్వు చేసేటువంటి చేష్టలన్నీ కల్మషమే. ఒకరికొకరి మోసము, భార్య భర్తకు మోసం, భర్తకు భార్య మోసం, భార్యాభర్తలు పిల్లలకు మోసం, పిల్లలు తల్లిదండ్రులకు మోసం. ఈ విధమైనటువంటి ఒకరికొకరికి ఒక నిజమైనటువంటి బాంధవ్యం లేకపోవటము, ప్రపంచాన్నంతా సుఖాని కోసం చెడపటము, ఇవన్నీ ఏమైపోయింది? వాయు కల్మషం అయిపోయింది, అడవంతా కల్మషం అయిపోయింది, చెట్లు లేవు, కొట్టేశారు. సముద్రం కల్మషమైంది, కొన్ని కోట్ల చేపలు చచ్చిపోతున్నాయట. లిబానియోను, అల్బియనియోను, ఎన్ని కోట్ల చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎట్లా చచ్చిపోతాయి? తింటారు కదా, ఎట్లా చస్తాయి? కానీ అకాలంగా చచ్చిపోతున్నాయంటే ఊపిరి ఆడుకోకుండా. ఎందుకంటే ఆ చెరువులో కల్మషాన్ని వదిలేరు. మన ఫ్యాక్టరీలు మనకోసరం, మనం బాగుండాలని ఏదో ఒక ఫ్యాక్టరీ కనిపెట్టి ఆ కల్మషం, జంతువులన్నీ నాశనం అయిపోయాయి. పోయిన సంవత్సరం మనం చూసాం, పెద్ద పెద్ద తిమింగలాలు, కొన్ని వేల తిమింగలాలు పోయాయి అన్నారు ఆస్ట్రేలియా దగ్గర. ఇవన్నీ మనం వింటూ ఉంటే పక్షి సంకులన నాశనమైంది, జల సంకులన నాశనమైంది. అట్లా ఉండని మానవ సంకులన నాశనం అవటానికి ప్రారంభమైపోయింది. కలియుగం కదా అని అంటాం మాట మాటికి.
కానీ కలియుగంలో ఈ విధమైనటువంటి ప్రళయం, ఈ కరోనా ఒక ప్రళయమే మనకు. అందరూ ఉపన్యాసాలు చెప్తాం, లేదని కాదు, గంటలు గంటలు చెప్పచ్చు. ఒక సబ్జెక్టు తీసుకొని చాలా అద్భుతంగా చెప్పి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టచ్చు. కానీ దానికి తగువుగా ఉండేటువంటి ఒక ఉపాయం ఏది అనేది ఎవరు చెప్పటం లేదు మనకు సరిగా. ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు, పరమాత్ముడు ఒక్కడే సర్వస్వము, ఆయన భజించండి, పూర్ణమైన ఆయస్సు మీకుంటుంది, మీరు అనుకున్న పని జరుగుతుంది, గృహస్థాశ్రమ ధర్మం నిలుస్తుంది, వంశ అభివృద్ధి అవుతుంది అని చెప్పుకొని వచ్చారు. వ్యాసుడు విష్ణువు కదా, ఆయన చెప్పుకొని వచ్చారు కదా. అటువంటి భక్తి అనేది లేదు మనకు ఇప్పుడు. అది కూడా ఎట్లా అంటే మనం ఒక కృతకంగా భక్తిని చూపించుకుంటున్నాం పరమాత్ముడికి. భాగవతం కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ పెద్దలు రచించి మనకు తెలిపినటువంటి విచారాల్లో జీవన విధానాన్ని తెలిపారు మనకు, ఆయస్సు పెంచుకునే విధానాన్ని తెలిపారు మనకు, పిల్లల్ని పెంచే విధానాన్ని తెలిపారు మనకు. ఏదో ఒకటి రామాయణమే తీసుకోండి, మీరు మహాభారతమే తీసుకోండి, భాగవతం, దేనిది ఉపనిషత్తులే తీసుకోండి, ఆ వాళ్ళ చరిత్ర తీసుకున్నప్పటికి కూడా పిల్లల్ని పెంచే విధానం చెప్పారు. అసలు ఇల్లు కట్టే విధానం కూడా చెప్పారు, ఇల్లును రక్షించే విధానం చెప్పారు. మనం ఏమైనా అనుసరించామా? దాని గురించి పట్టించుకున్నామా? మనం పట్టించుకోలే. అదంతా కాకమ్మ భూవమ్మ కథలు అని చెప్పేశారు, ఒకటే మాట కొట్టి పారేశారు. వేరే పని లేదు వీళ్ళకి, భజన చేసుకుని చిటుకలు వేసుకొని భజన చేసుకుని రామా కిత్నా రామా గోయిందా అనుకుంటా ఉంటారు. అంత హాస్యం చేసేసారు అంత జనం ప్రపంచంలో. ఇప్పుడు అక్కడికే వచ్చారు, ఇప్పుడు రామా కిత్నా గోయిందానికే వచ్చారు అందరు కూడా. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ప్రాణం అనేది ఎంత విలువ, బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంది. ఒక ఈగ కూడా, ఒక దోమ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. దోమ కూర్చున్నప్పుడు ఇట్లా అంటూ టపక్కన ఎగిరిపోతుంది. దానికి ఎవరు చెప్పారు? ఆ సిగ్నల్ ఇట్లానే లోపల మనం కొట్టలేము, ఎగిరిపోతుంది. ఏదో కొన్ని సందర్భాల్లో సస్తాయి, అది వేరే. ఆ విధమైనటువంటి సిగ్నల్ పరమాత్ముడు ఇచ్చాడు. అట్లనే జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనకు సిగ్నల్ ఇచ్చాడు. అటువంటి మొట్టమొదటి మనకు భాగవతం, సిగ్నల్ ఇచ్చినటువంటి భాగవతం. దాంట్లో భక్తుల యొక్క కథ అత్యద్భుతమైనటువంటిది. వాళ్ళ జీవితం ఏ విధంగా పరమాత్ముడికి సమర్పణ చేశారు అనేదాన్ని ఇంతవరకు కన్నడంలో చెప్పుకొని వెళ్ళా. ఇప్పుడు తెలుగులో చెప్పాలా అని చాలామంది ప్రార్థన చేశారు. ఈరోజు ఈ యొక్క ప్రేయర్ హాల్లో ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని మనం తెలుపుకుందాం. ఇది మాయ ప్రపంచం, ఇది సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. సరే అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుణ్ణి కొలుచుకోవటం, ఆయనలో చేరటం అనేటువంటిది భగవంతుడి యొక్క సంకల్పం. అదే ఈ భాగవత భక్తుల కథ. భాగవతం అంటే ఇంకెంత అద్భుతమో అది. మొదట సగుణ బ్రహ్మ శ్రీహరి చేత తప అనే ఉపదేశం పొంది చతుశ్లోకి భాగవత ఉపదేశం కూడా పొందాడు ఆ బ్రహ్మ తన పుత్రుడైన నారదుడికి ఉపదేశించాడు. దానివల్ల ఆ ముని భక్తి జ్ఞాన వైరాగ్య పరిపూర్ణుడయ్యాడు. వేదాలను విభజించిన మేధావి, సర్వపురాణాల కర్త అయినటువంటి వ్యాసుడు నారదుని వల్ల భాగవతోపదేశం పొంది శాంతి పరిపూర్ణుడయ్యాడు. తర్వాత శుకముని భాగవతామృత పానం చేసి అవధూత సర్వాత్మకుడు అయి తన తండ్రి కన్నా గొప్పవాడయ్యాడు శుకబ్రహ్మ. ఆ తర్వాత పరీక్షిత్ రాజు శుకుని వల్ల ఈ ఉపదేశం 7 రోజుల్లో పొందాడు. 7 రోజుల్లో పునీతుడయ్యాడు. ఇంకో కథ వస్తుంది, వేణుడు 7 సెకండ్లో పొందాడు, 7 నిమిషాల్లో భాగవత ఉపదేశాన్ని. అంటే అత్యంత శ్రద్ధతో ఒక్క శ్లోకం చదివినా చాలు, సగం శ్లోకం విన్నా చాలు అన్నారు. అటువంటి భాగవతం యొక్క మహిమ అంత ఉంది.
7 రోజుల్లో పొంది పునీతుడై పరమహంస పదవిని పొందాడు పరీక్షితుడు. భావనాశీలుడైనటువంటి భక్తులారా, మీరందరూ కూడా వేదమనే కల్పవృక్షం నుంచి పుట్టి శుకముఖం నుంచి చులుక నోటి నుంచి జారిపడిన ఈ భాగవత రసాన్ని మరణించేదాకా త్రాగండి. For more videos like this, subscribe Big TV channel.